డోర్ బోల్ట్ మీద ముగ్ధ చేయి పడింది. కార్తికేయ మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా మెగాబైట్లు గిగాబైట్లు దాటింది. బోల్ట్ తీసే చివరి క్షణంలో కార్తికేయ చేతివేలు చురుగ్గా కదిలింది ఐఫోన్ మీద. ఆ క్షణం మరణ మృదంగం మొదలవుతుందా? యాసిక్ పెదవుల మీద వికృతానందం. ముగ్ధ బోల్ట్ మీద చేయి వేయగానే క్లిక్ మన్న సౌండ్ వినిపించింది. డోర్ ఆటోమేటిక్ లాక్ అయింది. ముగ్ధ తలుపు తెరవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అప్పుడే శాంసన్ వెహికల్ ఆ ప్రాంగణంలోకి వచ్చింది. వస్తూనే కిందికి దూకాడు. యాసిక్కు సీన్ అర్థమైంది. ముందుకు పరిగెత్తాడు. క్షణాల్లో ఎస్కేప్ అయ్యాడు. కార్తికేయ లాక్ రిలీజ్ చేసి శాంసన్కు ఫోన్ చేసి ముగ్ధకు ఫోన్ ఇవ్వమన్నాడు. జరిగిందేమీ చెప్పకుండా శాంసన్ తన ఫ్రెండ్ అని, తన కోసం వచ్చాడని, తను మరో గంటలో వస్తానని చెప్పాడు. కార్తీ, ఎనీ ప్రాబ్లం అడిగాడు చీఫ్. క్లుప్తంగా చెప్పాడు కార్తికేయ. పోనీ ఆ ఏరియా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి చెప్పనా? వద్దు నాన్నగారు, చెప్పండి ఏంటి విషయం? చీఫ్ ఓ ఫైల్ ఇచ్చాడు. అందులో మోహనకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. కార్తీ, మోహన ఇక్కడికి రావడం వెనుక ఏదో ఉంది. బహుశా ఇక్కడ విధ్వంసం సృష్టించడానికి వచ్చి ఉంటుంది. ఈ కేసు నువ్వే డీల్ చేయాలి. నువ్వు మాత్రమే అందుకు సమర్థుడివి. మోహన ఇప్పుడు ఎక్కడ ఉందో ట్రేస్ చేశారా? అడిగాడు కార్తికేయ. ట్రై చేశాం, ఇంకా ట్రేస్ అవ్వలేదు. కాకపోతే ఈరోజు ఓ క్యాబ్ డ్రైవర్ హత్య జరిగింది. అతను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడు. అతని క్యాబ్లో వచ్చింది ఎవరో తెలియడం లేదు. అతి శక్తివంతమైన పాయిజన్ వల్ల చనిపోయాడు. అతని క్యాబ్లో 50 ఏళ్ల మహిళ ఎక్కిందని ఎయిర్పోర్టులో ఉన్న ఓ క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. ఓకే నాన్నగారు, నేను చూసుకుంటాను అంటూ లేచాడు. చీఫ్ లేచి, కార్తీ, ఓసారి ఇంటికి రాకూడదు? అమ్మ కూడా అడిగింది. 3 కొడుకులు ఉన్నా అమ్మలో ఒంటరితనం. కొడుకులంతా విదేశాల్లో. వెబ్కామ్లో చూసి ఆనందపడాల్సిందే నిట్టూరుస్తూ చెప్పాడు. తప్పకుండా అమ్మను కలుస్తాను. అమ్మను నేను అడిగానని చెప్పండి అని బయటకు నడిచాడు. రిసెప్షన్లో సులోచన కనిపించింది. ఈసారి వచ్చినప్పుడు మీరు మిస్సెస్ సులోచనగా కనిపించాలి నవ్వి చెప్పాడు సులోచనతో. బదులుగా నవ్వి, వెయిట్తో పాటు హైట్ కూడా తగ్గించే క్లినిక్స్ ఉంటే బాగుండేవి. తనకన్నా పొడవున్న అమ్మాయిలు భార్యగా పనికిరారనే ఆలోచన, ఈగో పోతే మీ కోరిక నెరవేరుతుంది చెప్పింది. సులోచన ఎత్తు ఆమె పెళ్లికి ప్రతిబంధకంగా మారింది. తమకన్నా లావుగా ఉన్నా పర్లేదు కానీ అమ్మాయి ఎత్తుగా ఉంటే పెళ్లి కొడుకుల్లో కాంప్లెక్స్. ఎప్పటికైనా తన బాధను అర్థం చేసుకునే మగవాడు తన జీవితంలోకి ప్రవేశిస్తాడని నమ్ముతూ వచ్చిన సులోచనలో ఆ నమ్మకం సన్నగిల్లిపోతోంది. కార్తికేయ శాంసన్కు ఫోన్ చేశాడు. తర్వాత మరో 2కి ఫోన్ చేశాడు. సరిగ్గా పావుగంట తర్వాత అతని కారు టెర్మినల్ దగ్గర ఆగింది. ఓ వ్యక్తి వచ్చి ఓ బాటిల్ అందించి వెళ్లాడు. చేతులకు గ్లౌజ్ వేసుకున్నాడు. కారు దిగి ఎడమవైపు సందులోకి వెళ్లాడు. ఆ ఏరియాలోకి రావడానికి మామూలు వాళ్ళు ధైర్యం చేయరు. చిన్న చిన్న గల్లీలు, అక్కడక్కడ అనుమానంగా చూసే శాల్తీలు. వాళ్లకు ఏమాత్రం అనుమానం వచ్చినా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. నేరస్తులకు అడ్డా. మరోపక్క వ్యభిచారం జరుగుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఇక్కడ వాళ్లతో బిజినెస్ చేస్తారు. ఆ సందులో ఉన్న చివరి ఇంట్లో ఉన్నాడు యాసిక్. అమ్మాయిల పెదవుల మీద ప్లాస్టిక్ పువ్వుల నవ్వులు, శరీరంలో కష్టానికి గురిచేసే సుఖవ్యాధులు. ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి తీసుకురాబడ్డ ఆడబిడ్డలు. ఏయ్ చమేలి, ఇలా రావే. ఓ అమ్మాయిని లాగి ఆమె బుగ్గను పళ్లతో గట్టిగా కొరికాడు. ఆ అమ్మాయి బాధగా కేక వేసింది. ఆ బాధను అణుచుకునే ప్రయత్నం చేస్తూ 2 చేతులు జోడించి, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, డబ్బులివ్వండి, నా బిడ్డను హాస్పిటల్లో చూపించాలి అని వేడుకుంది. నా దగ్గర యాసిడ్ ఉంది, తీసుకో తీసుకో అంటూ యాసిడ్ బాటిల్ తీసి ఆమె మొహం మీద పెట్టాడు. భయంతో ఓ అడుగు వెనక్కి వేసింది. అక్కడ ఉన్న దాదాపు 40 మంది మహిళల దీనగాథ. 15 ఏళ్ల అమ్మాయిల నుంచి ఉన్నారు. డబ్బు ఇవ్వకుండా వారితో అతి వికృతంగా ప్రవర్తిస్తాడు. దేవుడా, మాకీ కష్టాలెందుకు? నువ్వే పుట్టించావు. నువ్వే ఇలాంటి శాపాలు ఎందుకిస్తున్నావు? మళ్ళీ జన్మంటూ ఉంటే మమ్మల్ని జంతువులుగా పుట్టించు. అప్పుడు ఏ జంతువు మా జోలికి రాదు కన్నీటితో వేడుకుంది. ఈ బాధల నుంచి విముక్తి కలిగించడానికి భువి మీదికి రమ్మని వేడుకుంది. యాసిక్ యాసిడ్ బాటిల్తో ఆమె మీదికి వంగాడు. దేవుడా, నిన్ను పిలిస్తే దెయ్యాన్ని పంపించావా అనుకుంది. కాని యాసిక్ వెనుక అగ్రహోదగ్ర మహోగ్ర రూపంతో ఉన్న కార్తికేయను గమనించలేదు. అప్పటికే కార్తికేయ సూచన మేరకు టీవీ ఛానల్స్ ఆ ఏరియాను చుట్టుముట్టేశాయి. కార్తికేయ చేయి వేగంగా కదిలింది. 3 నెలల్లో ఆపరేషన్ పూర్తి కాబోతోంది. ఓబీ వ్యాన్లు రెడీగా ఉన్నాయి.
అక్కడి దృశ్యాలు లైవ్లో రాబోతున్నాయి. అప్పుడే ముగ్ధ టీవీ ఆన్ చేసింది. టీవీ ఛానల్స్ తిప్పుతూ సడన్గా ఆగింది. టీవీలో ఓ దృశ్యం. ఆ దృశ్యంలో కార్తికేయ. అప్పటి వరకు దేవుణ్ణి తలుచుకుని పళ్ళ బిగువన బాధను అనుభవించిన ఆ అమ్మాయి విప్పారిత నేత్రాలతో చూస్తోంది. ఆదిశక్తి రూపంలో సాక్షాత్తు ఆ దేవదేవుడే వేనవేల బాహువులతో విశ్వరూపుడై దుష్ట శిక్షణకై కదిలి వచ్చినట్టు అనిపించింది. కార్తికేయ చేతిలోని యాసిడ్ బాటిల్ యాసిక్ మొహం మీద పడింది. నిప్పుల వర్షం కురిసినట్టు పెద్ద గావుకేక, చావుకేక అతని గొంతులో నుంచి బయటకు వచ్చింది. ఇది ఇండియన్ పీనల్ కోడ్లో లేని శిక్ష. ఎవిడెన్స్ యాక్ట్, సాక్ష్యాలు, వాయిదాలు లేని శిక్ష. ఇది ఒక హెచ్చరిక. యాసిక్ అరుస్తున్నాడు. మొదటిసారి అతనిలో ప్రాణభయం. కార్తికేయ ఆ అమ్మాయి వైపు తిరిగి, మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన వాళ్ల మీద మీకు కోపం లేదా అడిగాడు. ఉంది, ఏడుస్తూ చెప్పింది. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అడిగాడు కార్తికేయ. 40 మందికి పైగా ఉన్నారు చెప్పింది. బయట 100 యాసిడ్ బాటిల్స్ ఉన్నాయి, అవి తీసుకోండి. మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన వారి మీద యాసిడ్ గుమ్మరించేయండి చెప్పాడు కార్తికేయ. బయట యాసిడ్ బాటిల్స్తో సిద్ధంగా ఉన్నాడు శాంసన్. క్షణాల్లో ఆ ప్రాంతం నైసర్గిక స్వరూపం సమూలంగా మారిపోయింది. ఇన్నాళ్ల వాళ్ల కసి, కన్నీళ్లు, భయం, బాధ అన్నీ యాసిడ్ రూపంలో బయటకు వచ్చాయి. ఆ ఏరియాలో కాపు కాస్తూ తమని చిత్రవధ చేసిన గూండాలను యాసిడ్తో కడిగి పారేశారు. స్త్రీ శక్తి స్వరూపాన్ని చూపించారు. ఆ ప్రాంతమంతా హాహాకారాలు. అప్పటి వరకు తమకు పట్టినట్టు, తమకు మామూళ్ళు ఇస్తే చాలు అన్నట్టు ఆ ఏరియా వైపు కన్నెత్తి చూడని పోలీసులు పరిగెత్తుకొచ్చారు. టీవీ ఛానల్స్ లైవ్ మొదలుపెట్టాయి. బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడ్డ మహిళలు కార్తికేయ పాదాల మీద పడిపోయారు. ఈ రోజు నుంచి మీరు స్వేచ్ఛాజీవులు. మీ ఇళ్లకు వెళ్ళండి. ఒకవేళ అక్కడ మీకు నిరాదరణ ఎదురైతే మీకు అండగా ఓ సోదరుడిగా నేను ఉన్నాను. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వచ్చాడు. వస్తూనే నానా హంగామా చేశాడు. గూండాలు, రౌడీలు హాహాకారాలు చేస్తూనే ఉన్నారు. అంబులెన్స్ వచ్చింది. ఏం జరుగుతోంది ఇక్కడ? లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంది ఎవరు? రెచ్చగొడుతూ యాసిడ్ దాడి చేయమన్నది ఎవరు? తన దర్పాన్ని చూపిస్తూ అడిగాడు. నేనే అంటూ తాపీగా ముందుకు వచ్చాడు కార్తికేయ. జనాన్ని రెచ్చగొట్టి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తావా కోపంగా అని కార్తికేయ చేయి పట్టుకుని స్టేషన్కు నడు అన్నాడు. అప్పటి వరకు తమకి దుస్థితి కలిగించిన గూండాల మీద యాసిడ్ దాడి చేసిన అమ్మాయిలు దండులా కదిలారు. కార్తికేయను అరెస్ట్ చేస్తే ఊరుకోమన్నారు. కార్తికేయ వాళ్లను సమాధానపరిచాడు. చట్టాన్ని తన పని తాను చేసుకోనివ్వండి అంటూ పోలీస్ జీపు వైపు నడిచాడు. యాసిక్ని, అతనితో పాటు ఆ ఏరియాలో ఉన్న గూండాలను అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. ఆ ఏరియాని ప్రభుత్వం తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. అక్కడ మహిళా ఉపాధి కేంద్రం ప్రారంభం కాబోతోంది. నరక కూపంలోకి నెట్టబడ్డ మహిళలకు ఉపాధి కలుగుతుంది. కార్తికేయ పోలీస్ స్టేషన్కు వెళ్తున్న దృశ్యం చూసి షాక్ అయింది ముగ్ధ. తను చూస్తున్నది నిజమేనా? కార్తికేయను పోలీసులు పట్టుకు వెళ్లడం ఏమిటి? ఆమె మనసులో ఆందోళన. ఇప్పుడు తనేం చేయాలి? పోలీసులు కార్తికేయను కొడతారా? ఆమె చిన్ని ప్రపంచంలో చూసిన సినిమాలు, పేపర్లలో వచ్చే వార్తలు భయాందోళనకు గురిచేశాయి. అయ్యో దేవుడా, కార్తికేయ లాంటి మంచి మనిషికి ఇన్ని కష్టాలు పెడతావా? తనకేమీ కాకుండా చూడు స్వామి మనసులోనే దేవుడికి మొక్కుకుంది. అమాయకత్వం, మనుషులను ప్రేమించడం, స్వచ్ఛంగా బ్రతకడమే తెలిసిన అమ్మాయి. తనను ఎలాగైనా కాపాడుకోవాలి. తన స్నేహితురాలికి చెబితే కార్తికేయ పోలీస్ స్టేషన్లో ఉన్నాడంటే తన గురించి మరోలా అనుకోవచ్చు. తనే వెళ్తే సరి. పోలీసులకు డబ్బులిస్తే వదిలేస్తారని ఆమెకు పత్రికలు చదివిన జ్ఞానం. తన పర్సులో ఉన్న డబ్బులు తీసుకుంది. ఇవి కూడా సరిపోకపోతే వెంటనే చెవులకు నాన్న ప్రేమగా చేయించిన జూకాలు తీసేసింది. అది సరిపోకపోతే మెడలో సన్నటి చైనుంది. అన్నీ ఇచ్చి కార్తికేయను కాపాడుకోవాలి. పోలీస్ స్టేషన్కు బయలుదేరింది. సరిగ్గా గంట తర్వాత ముగ్ధ పోలీస్ స్టేషన్లో ఉంది. అడ్రస్ కనుక్కుని వచ్చేసరికి ఆ టైం అయింది. ఏం కావాలి? తన ఎదురుగా ఉన్న ముగ్ధను అడిగాడు ఇన్స్పెక్టర్. మీరు ఇందాక అరెస్ట్ చేశారే, వారిని విడిచిపెట్టాలి. ఎవరు? ఇన్స్పెక్టర్ అడిగాడు. కార్తికేయ చాలా మంచివారు, ప్లీజ్ అతన్ని వదిలేయండి. 2 చేతులు జోడించింది. కార్తికేయ అన్న పేరు వినగానే ఇన్స్పెక్టర్ లోపలికి పరిగెత్తాడు. 2 నిమిషాల తర్వాత వచ్చాడు. ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు, వారిని వదిలేయండి బ్రతిమలాడుతూనే ఉంది. ఇదిగోండి డబ్బు, నా చెవి జూకాలు, చైన్ అంటూ అతడి ముందు పెట్టింది. అప్పుడే ఆమె వెనుక అలికిడి. తల తిప్పి చూసింది. అలసిపోయిన మొహంతో కార్తికేయ పరిగెత్తుకు వెళ్ళింది. అతన్ని గట్టిగా పట్టుకుంది.
మీకు మీకేమీ కాలేదుగా? ఇన్స్పెక్టర్ గారికి చెప్పాను. డబ్బు, నా చెవి జూకాలు, మెడలో చైన్ కూడా ఇచ్చేశాను. నాకెంత భయమేసిందో తెలుసా? వీళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా? చెబుతూ ఏడుస్తోంది. సంతోషం, బాధ, దుఃఖం. కార్తికేయకు మాటలు రావడం లేదు. వారతి కడుతుంటే ఉడత సాయం గుర్తొచ్చింది. తన కోసం తెలియని ఢిల్లీలో పడ్డ పాటలు. ఇంకా తనెంత తప్పించిపోయిందో చెబుతూనే ఉంది. తన ఒంటిని తడిమింది. పోలీసులు చేయి చేసుకున్నారేమోనని. ఇన్స్పెక్టర్ కళ్ళు చెమర్చాయి. టేబుల్ మీద ముగ్ధ పెట్టిన డబ్బు, జూకాలు, చైన్ తీసుకువచ్చి ముగ్ధ చేతిలో పెట్టాడు. స్టిఫ్గా నిలబడి కార్తికేయకు సెల్యూట్ చేశాడు. ఐఎమ్ సారీ సార్ అన్నాడు. కార్తికేయ ముగ్ధ చేయి పట్టుకుని బయటకు నడిచాడు. ఇంటికి వచ్చారు. ఇంకా ట్రాన్స్లోనే ఉంది ముగ్ధ. తను భయపడింది. కానీ పోలీస్ స్టేషన్లో కార్తికేయకు సెల్యూట్. ఆ విశ్వరూపాన్ని చిట్టెలుకలా తను కాపాడాలని వెళ్ళిందా? సారీ పిచ్చిదాన్ని. మిమ్మల్ని తక్కువగా అనుకుని అపోహపడి భయపడి పిచ్చిదానిలా. ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు. తను నేల మీద కూర్చుని ఆమె ఒడిలో తలపెట్టాడు. అతనికిప్పుడు ఏడ్వాలనిపిస్తోంది. ఓ చిన్ని ప్రాణం విలవిల్లాడిపోవడం చూశాడు. అది తనలాంటి ఓ అనాథ కోసం. 2 చేతులతో ఆమెను చుట్టేశాడు. ముగ్ధ చేతులు కార్తికేయ తల మీద ఉన్నాయి. మౌనం ఎంత అందంగా ఉంటుంది. స్పర్శ ఎంత గొప్పగా ఉంటుంది. మండు వేసవిలో మంచు గదిలో విశ్రమిస్తున్నట్టు ఉంది. బీడు భూమిలో కుంభవృష్టిగా వర్షం కురిసినట్టు. ఓదార్పు మేఘం తన మది చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు. కాలంతో పనిలేదు. ఒంటరితనం జాడలేదు. వేదనల ఊసులేదు. రామలాలి మేఘ శ్యామలాలి వటపత్ర సాయికి వరహాలలాలి. చిన్నప్పుడెప్పుడో అమ్మ లీలగా పాడి తనని నిద్రపుచ్చిన జ్ఞాపకం. ఇప్పుడు కార్తికేయను నిద్రపుచ్చాలని కాదు, అతని అలసటను తరిమివేయాలని ప్రయత్నిస్తోంది ముగ్ధ. చిత్రంగా తను పెళ్లి కాని అమ్మాయని గుర్తుకు రాలేదో. తనవాడే కదా, పెళ్ళైతేనే తనవాడా, తాళి కడితేనే మనువాడినట్టా అన్న భావమో. ఎంత గొప్ప భద్రతా భావం. ముగ్ధ తన కోసం ఎంతగా తాపత్రయపడింది. తనను కాపాడుకోవాలన్న ఆ ఫీలింగ్ గొప్పగా ఉంది. అసలు జరిగింది వేరు. ఇన్స్పెక్టర్ తనని అరెస్ట్ చేయడం తను ఆడిన నాటకమే. కొద్ది గంటలు వెనక్కి వెళ్తే అసలేం జరిగిందో తెలుసుకోవచ్చు. కార్తికేయను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ అప్పుడు జరిగిందేమిటి? పోలీస్ స్టేషన్. కార్తికేయ లోపలికి అడుగుపెట్టగానే సెంట్రీ డ్యూటీ చేస్తున్న గార్డ్స్ని పిలిచి మరో గంట వరకు ఎవరినీ లోపలికి రానివ్వవద్దని చెప్పాడు. కార్తికేయ దగ్గరకు వెళ్ళి సెల్యూట్ చేశాడు. సారీ సార్, అంతమంది ముందు మిమ్మల్ని ఇంకా ఏదో అనబోతుండగా. నో మిస్టర్ శ్రీ, మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఇంతకు ముందు ఉన్నవాళ్లు డబ్బుకు ఆశపడ్డారు, గూండాలకు సాయపడ్డారు. పోలీసుల్లో మీలాంటి నిజాయితీపరులు ఉంటారని నిరూపించారు. ఆ ఏరియాలో గత 20 సంవత్సరాలుగా ఈ దారుణం జరుగుతోంది. అది ప్రభుత్వ స్థలం. రాజకీయ నాయకులు, గూండాలు కలిసి చేసిన కుట్ర. ఎప్పుడైతే మీడియా దృష్టి ఫోకస్ అయిందో రాజకీయ నాయకులు సైలెంట్ అవుతారు. ఇదే టైంలో అక్కడ అన్ని ఆక్రమిత కట్టడాలను కూల్చేస్తే సమస్య సగం సాల్వ్ అవుతుంది చెప్పాడు కార్తికేయ. ఎక్సలెంట్ సార్. ఎప్పుడూ ఎవరో ఒకరి ఒత్తిళ్లకు తలొగ్గుతూ వృత్తిపరమైన ఆనందాన్ని కోల్పోతున్నాం సార్. ప్రతి ఒక్కరూ మమ్మల్ని వేలెత్తి చూపేవారే. మాకు ఉండే ప్రెషర్స్ మీలాంటి వాళ్ళకే తెలుసు. నా నిజాయితీకి గుర్తింపుగా ప్రభుత్వం సస్పెన్షన్ ఇస్తే మీరు తిరిగి నా పోస్టు ఓ విజయంతో ఇచ్చారు సిన్సియర్గా చెప్పాడు శ్రీ. ఓకే, ఇంతకీ యాసిక్ ఎక్కడా? అతడి కోసమే మనం ఇంత డ్రామా ఆడింది. వాడి ద్వారా నిజాలు కక్కించడానికి చెప్పాడు కార్తికేయ. ఎస్ సార్, వాడి మొహం కొంత కాలిపోయింది. ఈ పరిస్థితుల్లో వాడు మాట్లాడాలి శ్రీ, మనం మాట్లాడించాలి అన్నాడు. అంబులెన్స్లోనే యాసిక్కు చికిత్స జరుగుతోంది. ఇంకా సేపట్లో అంబులెన్స్ వస్తుందని చెప్పాడు. సరిగ్గా 10 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. కార్తికేయ అంబులెన్స్లోకి ఎక్కాడు. డాక్టర్స్ చికిత్స చేస్తున్నారు. ఎలా ఉంది డాక్టర్? ఓ డాక్టర్ని ఉద్దేశించి అడిగాడు కార్తికేయ. క్రిటికల్గానే ఉంది. కాకపోతే యాసిడ్ని ఎక్కడ పోస్తే తీవ్రత తగ్గుతుందో అక్కడే ప్లాన్డ్గా పోశారు. లేకపోతే ఈ పాటికి మెజిస్ట్రేట్ రావాల్సి వచ్చేది డాక్టర్ చెప్పాడు. ఎస్ డాక్టర్ అని యాసిక్ వైపు తిరిగాడు. మొహంలో విపరీతమైన పెయిన్. అంత బాధలోనూ తన మీద యాసిడ్ పోసి పలకరించడానికి వచ్చిన కార్తికేయ వంక భయంగా చూశాడు. హలో మిస్టర్ యాసిక్, ఎలా ఉన్నావు అంటూ కుడి చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ తీసి, అన్నట్టు నువ్వు బాత్రూమ్ క్లీన్స్ చేయడానికి కాకుండా
అమ్మాయిల మొహాలు కాల్చడానికి, జనాన్ని భయభ్రాంతులను చేయడానికి స్పెషల్ యాసిడ్ తయారు చేస్తావటగా. కుటీర పరిశ్రమ అన్నమాట. వెరీ గుడ్. నీకో విషయం తెలుసా అంటూ తన చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ చూపిస్తూ, ఇది నీ తయారీనే. బోల్డు డబ్బులు పోసి కొన్నాను. ఈ యాసిడ్ పనిచేస్తుందా లేదా అన్నది చెక్ చేయాలిగా, అందుకే అంటూ యాసిడ్ బాటిల్ మూత తీశాడు. అదంతా చూస్తున్న డాక్టర్ షాక్ అయ్యాడు. ఏమిటది? మీరేం చేస్తున్నారు? ట్రీట్మెంట్ ఇప్పించేది మీరే, యాసిడ్ పోసేది మీరేనా? సారీ, దీనికి నేనెంత మాత్రం ఒప్పుకోను సీరియస్గా చెప్పాడు. డాక్టర్ కపర్ధి, లాస్ట్ ఇయర్ మీ అమ్మాయి ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేస్తుండగా యాసిడ్ మొహం మీద పడి మీ అమ్మాయి మొహం కాలిపోయింది కదూ అడిగాడు కార్తికేయ. అవును. ఆ విషయం మీకెలా తెలుసు? ఆ యాసిడ్ పోసింది ఓ రాజకీయ నాయకుడి కొడుకు. భయంతో మీరు ఆ నిజం దాచారు. ఆ యాసిడ్ను తయారు చేసి వాడితో కలిసి మీ అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసింది వీడే. వదిలేయమంటారా అడిగాడు కార్తికేయ. ఆ డాక్టర్కి కాలిపోయిన కూతురు మొహం గుర్తొచ్చింది. కోపం తన్నుకొచ్చింది. చంపేయండి సార్, కాల్ చేయండి ఏడుస్తూ చెప్పాడు. కార్తికేయ ఆ డాక్టర్స్ బృందం వైపు తిరిగి, ప్లీజ్ 5 నిమిషాలు వ్యాన్ బయట వెయిట్ చేయండి. అంతా కిందకి దిగారు. కార్తికేయ యాసిక్ వైపు తిరిగి, నేను అడిగే ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. తెలిసి చెప్పకపోయినా, తెలియక చెప్పకపోయినా నీ మొహం నువ్వు తయారు చేసిన యాసిడ్లో కాలిపోతుంది అంటూ యాసిడ్ బాటిల్ మూత తీసి పైకి లేపి అతని మొహానికి కాస్త ఎత్తులో పెట్టాడు. ఏం చెప్పాలి? కార్తికేయ అన్నంత పని చేస్తాడని అర్థమైంది. మోహన ఎక్కడుంది? షాక్ అయ్యాడు. అంటే కార్తికేయ సామాన్యుడు కాదు. సారీ మిస్టర్ యాసిక్, నువ్వు ఎక్కువ ఆలోచించి ఏదో చెప్పి ప్రయోజనం లేదు. నేను నమ్మేలా చెప్పాలి. రాణా సర్కిల్లో ఏషియన్ లాడ్జిలో ఉంది. వెంటనే కార్తికేయ మెదడు పనిచేయడం మొదలుపెట్టింది. అది చాలా చవక లాడ్జ్. అక్కడ ఆడవాళ్లు ఉండే అవకాశం లేదు. అదే ప్రశ్న కార్తికేయ అడిగాడు. మోహన మగవాడిలా ఆ హోటల్లో రూమ్ తీసుకుంది యాసిక్ చెప్పాడు. అంటే మరో హత్య తప్పదన్నమాట అనుకున్నాడు. నిజం చెప్పానుగా, నిజం చెప్తే వదిలేస్తానని అన్నారుగా అడిగాడు యాసిడ్. నేను మాట తప్పను, వదిలేస్తాను అంటూ యాసిక్ మొహం పైన పెట్టిన యాసిడ్ బాటిల్ వదిలేశాడు. యాసిక్ మొహం మీద పడేలా. అంబులెన్స్ నుంచి బయటకు వస్తున్న కార్తికేయ సెల్కు ఓ మెసేజ్ వచ్చింది. భారత పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు మెసేజ్ అది. ఎన్నో యుగాల అలసట ఒక్క క్షణంలో ముగ్ధ సమక్షంలో సేద తీరితే ఓదార్పు పొందినట్టుగా ఉంది. కళ్ళు తెరిస్తే ఇది కలలా మిగిలిపోతుందేమో అన్నంత భయం. ముగ్ధ తొలిసారి ఏకవచన ప్రయోగం. చెప్పండి. ముగ్ధ అతని జుట్టులోనికి చేతులు పోనిచ్చి అంది. ఇది కళ, నిజమా, భ్రాంత? ఏమీ తెలియడం లేదు. మొదటిసారి నన్ను నేను ఆవిష్కరించుకుంటున్నాను. నాకు ఊహ తెలిసాక ఈ ఢిల్లీ వీధుల్లో తిరిగాను. నేనెవరో నాకే తెలియదు. వీధి బాలలతో నా బాల్యం గడిచింది. ఈ ఢిల్లీ నగరం ఎన్నో అనుభవాలు నేర్పింది. ప్రతి అనుభవం ఒక జీవిత సత్యాన్ని నేర్పింది. పేపర్లు వేశాను. రైల్వే స్టేషన్లో నా మకాం, పనికిరాని భోగి నా ఇల్లు. హోటల్లో కప్పులు కడగడానికి కూడా సిగ్గుపడలేదు. నా ధ్యేయం ఒక్కటే, అందరికీ ఉపయోగపడేలా బ్రతకాలని. కానీ ముగ్ధ, అతని గొంతు పూడుకుపోయింది. మనసులోని మాట గాద్గదికమవుతోంది. నాకంటూ ఒక ఓదార్పు, నాకంటూ ఓ మనిషి. నగరం నిద్రపోయే వేళ నేనింకా మెలకువగానే ఉంటాను. ఎక్కడో ఎప్పుడో ఎవరో నా కోసం వస్తారని మేఘాల్లో తేలి వర్షంతో పాటు కిందికి దిగి వస్తారు. నన్ను వెతుక్కుంటూ నా కోసం వస్తారు. ఇది నా ఊహ. నేను ఇంట్రావర్ట్నా ఏమో నాకే తెలియదు. నాకు తెలిసిన ప్రపంచం ఈ ఇల్లు, నా ఉద్యోగం, ఈ అక్షరాలు. ఇప్పుడు ఈ ప్రపంచంలోకి, నా ప్రపంచంలోకి నువ్వే నా ప్రపంచమై జయదేవుని అష్టపదిలో సప్తపదిని నా ఇష్టపదిగా మార్చి, నా మనస్సు గది సప్తవర్ణాలతో రంగులు వేసి, ఇంద్రధనస్సును నేను విశ్రమించే పడకగా మార్చి, నా సాన్నిహిత్యాన్ని ఆకాశపు కప్పుగా చేసి, హిమం సైతం అందించలేని చల్లదనాన్ని నీ మనసు, వెచ్చదనాన్ని నీ స్పర్శ అందిస్తుంటే ఆగి తలెత్తి ముగ్ధ వైపు చూశాడు. అతని ప్రమేయం లేకుండానే, అతని అనుమతి లేకుండానే 2 కన్నీటి చుక్కలు కనుకొలుకుల సరిహద్దులు దాటి బుగ్గల నుంచి జారి ఆత్మార్పణకు సిద్ధమయ్యాయి. చప్పున తన తలను కిందికి వంచి ఆత్మార్పణకు సిద్ధపడ్డ ఆ కన్నీటి చుక్కలను బంధించడానికి పెదవులను ఆశ్రయించింది. పరమశివుడు గరళాన్ని గొంతులో బంధిస్తే ముగ్ధ తన కార్తికేయుడి కన్నీళ్లను నేలపాలు కానివ్వకుండా
వాటి ఆయుష్ తీరిపోకుండా తన పెదవులతో అడ్డుకట్ట వేసింది. అతని తల ముగ్ధమొహం అనబడే ఆకాశాన్ని చూస్తోంది. ఈ దేవుడే నా ముందు నిలిచి తన భావాలను మంత్రాక్షరాలుగా వినిపిస్తూ ఉంటే, ఈ దేవుడు నా దేవుడే అన్న అద్భుతమైన భావం, వాస్తవం నా మనసును ఆక్రమించుకుంది. నన్ను ధన్యురాలిని చేసింది. ప్రభూ, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను? ముగ్ధ మాటలు పెదవులు దాటలేదు. కానీ అవి అశ్వవేగాన్ని మించి, మనోవేగాన్ని అధిగమించి కార్తికేయ హృదయాన్ని చేరి ఆమె సందేశాన్ని విన్నవించాయి. ముగ్ధ లేచి అతని పక్కనే కూర్చుంది. అక్కడ 2 మనసులు ముచ్చట్లాడుకుంటున్నాయి. ముగ్ధ కార్తికేయ మధ్యన బలపడే సాన్నిహిత్యం, చిగురించే ప్రేమ, మమేకమయ్యే దగ్గరితనం. రాయడానికి 4 గంటల సమయం తీసుకున్నాను. ప్రేమను సృష్టించలేము, ఎందుకంటే ప్రేమే ఒక సృష్టి. ఆ సృష్టి 2 వ్యక్తులను దగ్గర చేసి తన ప్రేమ వారి చుట్టూ పూల తీగలు అల్లుకుంటుంది. నా ప్రమేయం లేకుండా నేను ముగ్ధ ప్రేమలో పడిపోయాను. నేనే కార్తికేయన్ అయిపోయాను. ఇది ఓ అందమైన అమ్మాయి నా దృష్టికి తెచ్చాక కలిగిన అందమైన ఫీలింగ్. ముగ్ధ పాత్ర చాలా మందిని హంట్ చేస్తుంది, ఐడెంటిఫై చేసుకునేలా చేస్తుంది. కార్తికేయ పాత్ర ఐడియల్ హీగా నిలిచింది. రచయిత ఓ సంఘటన సృష్టించడానికి, ఆ సంఘటనకు అర్థవంతమైన నేపథ్యం సమకూర్చడానికి పడే పెయిన్ చాప్టర్ పూర్తయ్యాక మర్చిపోతాం. అలాంటి అందమైన బాధ ఈ చాప్టర్లో 2 మధ్య సాన్నిహిత్యాన్ని అక్షరాలతో పెనవేసినప్పుడు కలిగింది. సమయం తెల్లవారుజాము 5 గంటలు. మరో గంటలో ఎయిర్పోర్ట్లో ఉండాలి. ముంబై ప్రయాణం. చాప్టర్ రాయడం పూర్తయింది. ఆ అక్షరాలు నాకు గుడ్ మార్నింగ్ చెప్పాయి. అవి మిమ్మల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాయి.